పేతురు గారు రాసిన మొదటి పత్రిక. అంటే ఈ క్రీస్తు రక్తంలో కడుక్కోవటం అనేది మనం చాలాసార్లు చెప్పేసుకున్నామని సింపుల్గా చెప్పేశారు, అర్థమైపోయింది అనుకున్నా. 4వ బంగారం అండి, 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం పార్ట్ 5 అండి, 4వ బంగారం. చాలా జాగ్రత్తగా చూసుకోండి. సువర్ణము, సువర్ణం. ఇప్పుడు మీకు చూపించిన రెఫరెన్స్లు అన్నింటిలో నేను బంగారం అని చూపించా. ఇక్కడికి వచ్చేటప్పటికి సువర్ణమే. ఇక్కడ బంగారం అని లేదుగా, నేను ఎన్నంటే కుదరదు. కనీసం తెలుగు రావాలి మనకి. సువర్ణం అన్నా నేను కుదరదు అంటారు కొంతమంది. అది మీకు అర్థమైంది కాబట్టి ఓకే. అక్కడ బంగారం అని లేదుగా అనొద్దు, కనీసం తెలుగు నాలెడ్జ్ అన్న కొంచెం ఉండాలి. సువర్ణం అన్నా ఓకే కదా, రైట్. బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన. ఇక్కడ ఏ బంగారం కనబడుతుందండి? విశ్వాసం అనే బంగారం. విశ్వాసం అంటే, విశ్వాసం అంటే నమ్మకం. దీని మీద చాలా పదాలు కూడా చెప్పేసుకున్నాం మనం. దేవుడి మీద ఏముండాలి మనకి? నమ్మకం ఉండాలి. ఎవరు దేవునికి ఇష్టల్లో మొదటి పాటలో మనం నేర్చుకున్నాం. ఎవరు ఇష్టలు? విశ్వాసులు దేవునికి ఇష్టలు, యథార్థవర్తనులు దేవునికి ఇష్టలు, న్యాయవర్తనులు దేవునికి ఇష్టలు, నీతి న్యాయం జరిగించేవారు దేవునికి ఇష్టలు. అలాగే ఇక్కడ 4వ బంగారమే కదా ఇది. 4వ బంగారం ఏంటి? విశ్వాసము. దాని తర్వాత కంటిన్యూషన్ చదవండి. విశ్వాసము శోధనలకు పరీక్షకు నిలిచినదై. సరిపోద్దమ్మా. మీకున్న విశ్వాసం శోధనకు నిలిస్తే నీ జీవితం బంగారం అయింది, లేదంటే గిడ్డ అయిపోద్ది. మరి విశ్వాసం శోధనలకు నిలవడం అంటే అది తెలుసుకుని వెళ్ళిపోదాం. విశ్వాసం మళ్ళీ ఒకసారి చదవండి. మేడం గారు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. అలాగే మీ విశ్వాసము శోధనల చేత, అంటే శోధనలన్నా పరీక్షలన్నా ఒకటే, పరీక్షలకు నిలిచిన ఎడల ఇది కూడా నిలబడుతుంది. కాబట్టి మీకున్న విశ్వాసం శోధనలకు నిలబడడం అంటే, నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, నాకేదో నష్టం జరిగింది, నేను దేవుడిని వదిలేశాను. శోధనలకు నేను నిలబడినట్టు. కాబట్టి మనకు విశ్వాసం ఉంది అంటే ఖచ్చితంగా శోధనలు వస్తాయని అర్థం. చాలామంది దేవుడికి, తండ్రి నాకు ఏ కష్టాలు లేకుండా చేయంటే, ఏ కష్టాలు లేకుండా చేయండి అంటే అర్థం ఏంటి? శోధనలే వద్దని. శోధనలే వద్దు అంటే పరీక్ష లేదు, నీకు విశ్వాసమే లేదన్నది. విశ్వాసమే లేదంటే నరకానికి పోతావు అని అర్థం. ఇది కొంచెం అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి చదవండి. 4వ వాక్య బంగారము నశించి సువర్ణము అగ్ని పరీక్షకు ఎలా నిలబడుతుందో, మీ విశ్వాసము శోధనల చేత నిలబడాలి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. మీకు దానికి కంటిన్యూషన్ అక్కడ ఉంటుంది. 23లో 10 లేదు. ఏంటి నామే నాకు నేను నడుచు మార్గం 4 సార్లు చూసి రాసుకున్నాను. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. ఏమండి? 4వ బంగారం ఏంటి? మొదటిది వాక్య బంగారం, రెండోది యేసు నామం బంగారం, యేసు రక్తం బంగారం, 4వది విశ్వాసము శోధనలకు నిలవాలి. విశ్వాసం అనే బంగారం. నేను నడుచు మార్గము. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఎవరికంటండి? దేవుని తెలియని. జాగ్రత్తగా చూడండి, అక్కడ పాయింట్ ఉంది. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఏ రకంగా శోధించాడు మీ అందరికీ తెలుసు. యోబు గారిని అలా శోధిస్తేనే ఎలా కనబడ్డాడంట? సువర్ణం. మన విశ్వాసం కూడా ఏమవ్వాలంటే శోధనలకు నిలబడాలి. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో అనేక శ్రమలు అనుభవించి మనం పరలోకానికి
వెళ్ళాలని రాయబడింది. దేవుడు మనల్ని ఎలా నియమించాడు అంటే శ్రమల గుండా నీ విశ్వాస జీవితం ముందుకెళ్ళాలి. ఇది దేవుడు నియమించిన మార్గం. ఈ శ్రమల్లో నువ్వేమవుతావు అంటే సువర్ణముగా మలచబడతావు, లేదా అగ్ని పరీక్షకు ఎలా నిలబడుతుందో మనం కూడా ఇటువంటి 1 దెబ్బ 2 3 దెబ్బలు తగులుతూ ఉంటే ఇంకా దేవుణ్ణి హత్తుకోవడం అనేది జరుగుతుంది. లేదంటే ఏమైందంటే విశ్వాసం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. విశ్వాసికి ఏమొస్తుంది? శోధన వస్తుంది, లేదా శ్రమ వస్తుంది. ఖచ్చితంగా విశ్వాసికి శ్రమ వస్తుంది. విశ్వాసికి శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు విశ్వాసం ఏం చేయాలి అంటే తట్టుకొని నిలబడితేనే నీ జీవితం బంగారుమయం. లేదని వెనక్కి వెళ్ళిపోయామనుకోండి, దేవుడికి ఏమీ నష్టం లేదు. చాలామంది చర్చలో చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరకు రండి, మీకున్న సమస్యలు, శోధనలు, మొత్తం కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయని చెప్తారు. వాక్యం ఏం చెప్తుంది? నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వలె దేవుడు కనపడ్డాను అన్నాడు. పౌలు గారు ఏమన్నాడు? అనేక శ్రమలు అనుభవించి పరలోకం వెళ్ళాలన్నాడు. పేతురు గారి పత్రికలో పేతురు గారు ఏమంటున్నాడంటే మీ విశ్వాసము శోధనలకు నిలబడాలి. నిలబడితేనే నీ పని బంగారం అవుతుంది, నీ పరిచర్య జీవితం బంగారం అవుతుంది, నీ ఆత్మీయ జీవితం బంగారు మయమవుతుంది. కాబట్టి మీ విశ్వాసం ఎలా వెళ్ళాలి అంటే చెప్పండి, శోధనలతో ముందుకి వెళ్ళాలి. మిగిలిన సంఘాలు ఏముంటుందండి? సమస్యల కోసం ప్రార్థనలు ఉంటాయి. సమస్యల కోసం, శ్రమల కోసం ప్రత్యేక ప్రార్థనలు. మాకు శ్రమలే వద్దంటారు వాళ్ళు. అదంతా కూడా ఏంటంటే గడ్డి లాంటి భక్తి. అది అగ్ని పరీక్షలో ఏమైపోతుందంటే కాలిపోతుంది. శ్రమల్లో నిలవాలి దేవుడు, అప్పుడు నిన్ను నా బంగారపు కొండ అంటాడు. మనం చేసే పని అంతా కూడా బంగారంగా ఉంటుంది. శ్రమలు తీసేయి నాకొద్దు అనేవాడు బుద్ధిహీనుడు. తండ్రి నేను ఎంతవరకు అయితే భరించగలనో అంత శ్రమలు మాత్రమే ఇవ్వని అడిగేవాడు బుద్ధిమంతుడు. బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు, దేవుడు ఉన్నాడనేవాడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే పరమునకు జీవ మార్గమున నడుచుకుంటాడు. ప్రసంగి గ్రంథంలో ఉంటుందండి, సుఖదుఖములను దేవుడు జతపరిచి ఉన్నాడు. లోకాసుల్లో కొట్టుకుపోయేవాడు గడ్డితో సమానం, పరలోక ఆశలతో బతికేవాడు బంగారంతో సమానం. 4వ బంగారం ఏంటండి? నువ్వు విశ్వాసిగా మారావు అంటే నీకు ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, చచ్చిపోదామా అన్నంత పరిస్థితికి వెళ్ళిపోతుంది పరిస్థితి. అప్పుడు ఏం చేయాలి అంటే నిలబడాలి. ఏమని నిలబడాలి? నాకు దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు, నా భారాన్ని దేవుడి మీద వేస్తాను. ఆయన చిత్తమైతే తీరుస్తాడు, చిత్తం కాకపోతే. దీనికి సంబంధించి మీకు పాత నిబంధనలు ఏమైనా వచనాలు గుర్తొస్తున్నాయా? మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నీకు మాత్రము మొక్కము. వీళ్ళందరూ భక్తులు అనమాట. రాజుగారు నన్ను తీసుకెళ్లి చెరసాలలో వేసినా నేను నీతో మాత్రం శయనించనన్నాడు. ఎవరు? యోసేపు గారు. ఇవన్నీ కూడా సువర్ణాలు అనమాట. అవునా? ఇప్పుడు ఏం చేయాలి అంటే విశ్వాసులైన ప్రతి వారికి ఏమొస్తుంది? శోధన వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ చర్చలు చెప్పరు, వచ్చేవారు ఎవరు రారు. సమస్యలన్నీ తీర్చుకోవడానికి మేమొస్తే మీరేంటంటే సమస్యలు వస్తాయి అంటారంటే నిలబడేవాడే నిలబడతాడు. అలాగని ప్రపంచంలో ఎవ్వరికి లేని శ్రమలన్నీ మీకు రావు. శ్రమ అనేది ఎందుకు వస్తుంది అంటే నువ్వు దేవుళ్ళో గట్టిగా నిలబడతావా లేదా అని దేవుడు టెస్ట్ చేస్తాడు. యోబు గారు మీ అందరికీ తెలుసు, భార్య తప్ప అందరు చచ్చిపోయారు, ఆస్తిపాస్తులు మొత్తం పోయినాయి. అవి కాక ఒళ్ళంతా రోగాలు భయమైపోయింది. నేను శోధింపబడిన తరువాత సువర్ణము వలె దేవునికి కనపడ్డాను. మనం కూడా మన విశ్వాసము అంటే అర్థం ఏంటి? దేవుని నమ్ముకోవడం అనేది ఇంకో మాట విశ్వాసం. యేసుక్రీస్తు నమ్ముకున్నాము, దేవుని పరలోకం తండ్రిని నమ్ముకున్నాము అంటే పరలోకం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది అంటే విశ్వాసం. మీకున్న విశ్వాసం ఎలా వెళ్ళాలి? ముందుకి శ్రమలతోనే ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఏదో సమస్య ఉంటుందండి, చచ్చిపోయే వరకు ఉంటుంది.
అలాగని దేవుణ్ణి వదిలేశారనుకోండి, మీ పని అంతా ఏమైపోద్దంటే గిడ్డ అయిపోద్ది. దేవుడు అగ్ని పరీక్ష పెట్టినప్పుడు అదేమైపోద్దండి, కాలిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా దేవుణ్ణి నాకున్న శ్రమలు తీసేయమని అడగకూడదు. తండ్రి నీ చిత్తమైతే దాన్ని భరించే శక్తి నాకు ఇవ్వండి, ఎంతవరకు అయితే నేను భరించగలను అంతవరకు ఇచ్చి తర్వాత దాని నుంచి నన్ను తప్పించమని, నేను మాత్రం నిన్ను వదలని దేవుణ్ణి అడగాలి. మీకు తెలుసు హబక్కు గ్రంథంలో ఉంటుంది, చేనులో పైరు పండకపోయినను. ఒక్కసారి హబక్కు గ్రంథం 2వ అధ్యాయం తీగలరా చెప్పనా, ఎంత ఉండదు హబక్కు గ్రంథం? చేనులో పైరని ఉంటుంది చూడండి. అంజూరపు చెట్లు వరి పంట పండకపోయినను, మొక్కజొన్న పంట పండకపోయినను, కూరగాయల పంట పండకపోయినను, ఆవులు గేదెలు పాలు ఇయ్యకపోయినను నేను యెహోవా యందు ఆనందించదు. ఇది విశ్వాసము శ్రమలతో ముందుకు వెళ్తే అనవలసిన మాట. ఏమున్నా ఏమి లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, ఏమి లేకపోయినా ఏమున్నా నేను ప్రతి ఆదివారం చక్కగా చర్చికి వచ్చేదను. అదే కాకుండా సారాంశం, యెహోవా యందు నేను ఆనందించదును. అది లేదు ఇది లేదని మనం అంతా కూర్చున్నాం అనుకోండి, మనకి ఏ లాస్ తప్పితే దేవుడికి ఏ లాసులు. దేవుడు చెప్తున్న కరెక్ట్గా బైబిల్ గ్రంథంలో బంగారం లాంటి మాట ఏంటంటే, నీకున్న విశ్వాసం శ్రమల ద్వారా ముందుకు వెళ్ళి సువర్ణంలాగా నువ్వు కనపడాలి. శ్రమలు నాకు వద్దు అన్నావు అంటే నువ్వు క్రైస్తవుడవు కాదు, మిగిలిందంతా కూడా అదంతా చెత్తతో సమానం. సువార్త సభలు అని పెడితే జనాలు రారు, స్వస్థత సభలు అని పెడితే నిండిపోద్దంతే. దాన్ని ఏమంటారు, గడ్డి లాంటి పరిచర్య. మీరు దేవుణ్ణి నమ్మితే మీకు శ్రమలు అనేవి వస్తాయి అని చెప్పే బోధ విలువైన బోధ. తెలుసుకోవాల్సింది అందరూ, దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్పాలి తప్పితే మనం అయిపోతాయి అని జనాల్ని మబ్బి బాటలు పెట్టి చచ్చిపోయిన తర్వాత ఇద్దరికి అర్థమైంది. ఆవిడేమో ఈయన చూస్తుంది, ఈవిడేమో ఆయన చూస్తారు, ఇద్దరు కలిసి నరకంలో నువ్వే చేసావు అంటే నువ్వే చేసావు. నువ్వు చదవలేదా బైబిల్ అంటే నువ్వు చదవలేదా బైబిల్. వచ్చే వారం ఒక పాట ఉందని చెప్తున్నా, బైబిల్ నిరక్షరాస్యులు. అక్షరాస్యులు అంటే చదువు వచ్చిన వారు, బైబిల్ నిరక్షరాస్యులు అంటే బైబిల్ చదవని వారు. దానికి సంబంధించి వచ్చేవారు మన పాట చూసుకుందాం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇది అర్థమైపోయిందా? మొదటి బంగారం వాక్యం, రెండో బంగారం యేసునామం, మూడో బంగారం యేసు రక్తం, నాలుగో బంగారం విశ్వాసము శోధనలకు నిలబడేది, ఐదో బంగారం. మీకు అర్థమైందని ముందుకెళ్ళిపోతున్నా. ఐదో బంగారం పార్ట్ 6 ప్రసాద్ ఆఫ్ చేస్తాం.